ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరొక ఉదయకాలాన్ని మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో కృపా వాగ్దానం అనే కార్యక్రమం ద్వారా మనం అందరం ఈ రీతిగా దేవుని స్తుతించడానికి, ఆయన వాగ్దానాన్ని బట్టి దేవుని యందు నమ్మిక ఉంచడానికి దేవుడు మనకు ఎంతగానో కృప చూపించాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఉదయకాలం దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా దినాలలో దేవాది దేవుడు ఎంతగానో ఇశ్రాయేలు ప్రజలకు అనేక రీతిలుగా కార్యాలు చేసినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద విశ్వాసం ఉంచలేక, దేవుని ఆశ్రయించలేక ఏ చిన్న లోపం వచ్చినా వారు సనుక్కుంటూ గొనుక్కుంటూ దేవుని మీద తిరుగుబాటు చేసిన దినాలు. కానీ ఇర్మియా భక్తుడు దేవుని ప్రత్యక్షతను చూసి ఆయన దగ్గర నుంచి వచ్చిన ప్రతి వాక్కు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ దేవుని యందు నమ్మిక విశ్వాసం కలిగి ఎంతో దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆ గొప్ప ప్రవక్త చెప్తున్నాడు, యెహోవా, నీ మీద నేను విశ్వాసం ఉంచుతున్నాను, నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీవు నన్ను స్వస్థపరుస్తావు, నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నన్ను నీవు రక్షించుకుంటున్నావు అని ఎంతగానో అతడు దేవుణ్ణి ఆశ్రయించి దేవుని ఏడాల నమ్మకంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజంగా ఈ కడవరి దినాల్లో దేవుని కార్యాలు మనం ఎన్నో చూస్తున్నాం, కానీ అనేక సార్లు మనం కూడా స్వస్థతలు జరగపోయే ఒక్కొక్కసారి జరగని టైంలో మనం దేవుని మీద విసుక్కుని గొనుక్కునే సమయం కూడా మనకు కూడా కొన్ని సమయాల్లో తటస్థిత్వం ఉంది. కానీ దేవుని మహాకృప ఎల్లప్పుడూ మన మీద ఉంది కాబట్టి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే ఆయన వాగ్దానం చేశాడు. కానీ అనేకసార్లు మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ ఒక్కొక్కసారి స్వస్థత కార్యం మన జీవితంలో జరగపోయేసరికి మనం అనుకుంటున్నాం, దేవుడు నా వైపు చూడలేదు, నన్ను స్వస్థపరచట్లేదు, నాకు ఈ వ్యాధి నుండి విడుదల కలగదు, నేను ఇంకెప్పుడు ఈ రోగంతో నేను బాధపడుతూ ఉండవలసిందేమో అని ఒక్కొక్కసారి మనం మన హృదయంలో ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవాది దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా మన వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన స్వస్థపరచడానికి సమర్థుడు. ఆనాడు ఇర్మియా ఆ ప్రజల చేత విసిగి చెందినప్పటికీ కూడా దేవుడు ప్రత్యక్షతను చూశాడు కాబట్టి, దేవుడు కృపను అనుభవించాడు కాబట్టి, దేవుని శక్తి సామర్థ్యతలు ఇర్మియాకు తెలుసు కాబట్టి ఇర్మియా చెప్తున్నాడు, దేవా, ఇదిగో నీవు నన్ను స్వస్థపరుస్తావు, నన్ను రక్షిస్తావు, నీ మీద నేను ఆనుకొని ఉంటున్నానని ఎంతో ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఈ దినాల్లో అటువంటి ధైర్యం నీకుందా? అటువంటి విశ్వాసం నీకుందా? ఒకవేళ విశ్వాసంలో నువ్వు సన్నగిలుతున్నావేమో, ఒక్కొక్కసారి తొట్టెళ్ళిపోతున్నావేమో, ఇది నాని దేవుడు ఈ వాగ్దానం ద్వారా మరలా బలపరుస్తున్నాడు. ఏమని అంటే, ఇదిగో నిన్ను స్వస్థపరుస్తాను. ఒకవేళ ఏ వ్యాధి నిన్ను విడిచిపెట్టకుండా ఇంకా నువ్వు బలహీనుడిగా ఉండి, అయ్యో ఈ రోగం నన్ను విడిచిపెట్టదేమో, ఈ వ్యాధి నాకు స్వస్థత కలగదేమో, నేను ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే ఇన్ని హాస్పిటల్కి తిరిగాను, ఈ వ్యాధి నా నుండి విడుదల అవదేమో అని నువ్వు ఒకవేళ ఆలోచన చేస్తున్నావేమో. కానీ దేవాదేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఎంతమంది డాక్టర్లను ఆశ్రయించినా, ఎంతమంది లోకంలో బాగు చేసేవారు ఉన్నా వారి వల్ల కాదు, కానీ దేవాది దేవుడే నీకు రక్షకుడై ఉన్నాడు. ఆయనే నిన్ను స్వస్థపరిచే దేవుడు అయి ఉన్నాడు. నా జీవితంలో ఎన్నో స్వస్థతలు దేవుడు చేశాడు. నీ జీవితంలో కూడా ఇదివరకు ఎన్నో కార్యాలు చేశాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ దినాన్ని మరొక్కసారి దేవుడు నీకు ఇచ్చిన హెచ్చరికను బట్టి నువ్వు మళ్ళా ధైర్యం తెచ్చుకుని, దేవాదేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఈ వ్యాధి నాకు విడుదల చేస్తాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు, నా బాధల నుంచి నన్ను విడిపిస్తాడు, నాకు దేవాది దేవుడు ఒక మంచి మార్గాన్ని సిద్ధపరిచాడు, ఆ మార్గంలో నేను యథార్థంగా జీవిస్తాను, దేవుని నేను ఆశ్రయిస్తానని నమ్మినట్లయితే తప్పనిసరిగా దేవుని మీద ఆధారపడు, దేవుని ప్రార్థన చేయి, మోకరించు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే, పట్టుదలగా ఆయన్ని గోజాడితే తప్పకుండా నీకున్న వ్యాధి, బలహీనత, నీకున్న రోగము, నీకున్న సమస్య, నీకున్న ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే నీ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఏదైనా చిన్న చిన్న తగాదాలు అన్నీ కూడా శాశ్వతంగా విడుదల చేసే ఆ దేవాది దేవుడు మనకున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుని ఈ దినాన్ని వాగ్దానం ద్వారా బలపరచబడాలని కోరుతాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఇర్మియా ప్రభా, ఏ విధంగా ఇది నా దేవా నన్ను స్వస్థపరిచేవు నాయన, అయ్యా నన్ను రక్షించే దేవుడు అయ్యా అని ఏ విధంగా ధైర్యం తెచ్చుకుని ప్రభా
నీ వైపు చేతులు ఎత్తుతున్నాడు ప్రభా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నీ మీద విసుగు చెందిన అయ్యా ప్రభా, నేను విసర్జించిన అనేక సార్లు నీ మీద తిరుగుబాటు చేసిన ప్రభా. ఇర్మియా అయితే నాయనా నీవు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ధైర్యంతో ప్రభా ప్రార్థించాడు. ఇర్మియా స్వస్థత పొందుకున్నాడు ప్రభా. ఇదే నాని మాకు కూడా ఇదిగో తండ్రి, నీ వాగ్దానం వింటున్న బిడ్డల్లో ఎవరికన్నా వ్యాధులున్నా, సమస్యలున్నా, రోగాలున్నా అయ్యా స్వస్థపరిచే దేవుడు అని విశ్వాసంతో ఇదిగో ఈ సమయంలో ప్రార్థన చేస్తుండగా ఆ బిడ్డలకు కలిగిన ప్రతి వ్యాధిని యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే బిడ్డలకు వచ్చిన ప్రతి రోగాన్ని, ప్రతి అనారోగ్య పరిస్థితులన్నీ యేసు నామములో అయ్యా మటుమాయం చేసి బిడ్డలకి క్షేమాన్ని కలిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.